నమస్కారం ఏసియన్ వార్తలకి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వ్యక్తిత్వ నిర్మాణం శిశుమందిరాలతోనే సాధ్యం. స్వర్ణ జయంతి ఉత్సవాలలో ఎంపీ గోడం నగేష్. సమాజ హితం కోసం పాటుపడటం అభినందనీయమని వెల్లడి. వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలి. ఎమ్మెల్యే జోగురామన్న పిలుపు. ఎంపీతో కలిసి బ్రాహ్మణ సమాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ. సమాజాన్ని ఒక కుటుంబంగా భావించినప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ నగేష్ అన్నారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ స్వర్ణ జయంతి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు కొనసాగుతున్న వేడుకల్లో ఆయన ప్రసంగించారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ స్వర్ణ జయంతి ఉత్సవాలు జిల్లా కేంద్రంలో నేత్రపర్వంగా సాగుతున్నాయి. పట్టణంలోని పాత హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రారంభమైన వేడుకలు 2వ రోజు సైతం ఘనంగా నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి ఎంపీ నగేష్, కమలానంద భారతి స్వామీజీ ముఖ్య అతిథులుగా హాజరై సరస్వతీదేవి, భారతమాత చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ ఉద్యోగాల్లో స్థిరపడి ఏళ్లు గడిచిన తర్వాత మళ్లీ ఒకచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులంతా తమ కుటుంబ సభ్యులతో పాటుగా కార్యక్రమానికి హాజరై ఒకరికొకరు శుభాకాంక్షల్ని చెప్పుకున్నారు. చివరగా అతిథులు, నిర్వాహకులు మెమోంటోను ప్రదానం చేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, ఏసియన్ ఎండీ ఓంప్రకాష్ రెడ్డి, రాజ్యసభ హిందీ భాష సలహాదారులు సుహాసిని రెడ్డి, మంచిర్యాల డీటీఓ సరోజ, పూర్వ ఆచార్యులు రావుల సత్యనారాయణ, కరీంనగర్ జడ్పీసీఈఓ వెంకట్ మాధవ్, హైదరాబాద్ క్యాన్సర్ ఆసుపత్రి ఎండీ ఉమాకాంత్ గౌడ్, పూర్వ విద్యార్థుల రాష్ట్ర అధ్యక్షుడు హరిస్మాన్ రెడ్డిలతో పాటు పూర్వ విద్యార్థులు తరలిరావడంతో ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ విద్యార్థులు శిశుమందిరాలలో పరిపూర్ణ విద్యార్థులుగా తీర్చిదిద్దబడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఎన్నో సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక జరుగుతున్న సందర్భంగా వేడుకల్లో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. 2 గంటల నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమం ఈ విద్యామందిరంలో చదివినటువంటి చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు అనేకమైనటువంటి మంచి పొజిషన్స్ లో ఉండడం నిజంగా సంస్థకి ఎంతో గర్వకారణం. వేదికపైనే మాధవ్ గారు, ఉమాపతి గౌడ్ గారు, సరోజ గారు ఈ ముగ్గురైతే, ఎందుకంటే ఈ పాఠశాలలో చదివి సంస్థలో చదివి ఈరోజు ఉన్నతమైనటువంటి స్థానాలు ఉంటూ అతిథులుగా రావడం అనేది అదందరికీ కాదు. అలాంటి గొప్ప అవకాశం ఇక్కడ చదివినటువంటి పూర్వ విద్యార్థులకి రావడం. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం, మనకు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలు కావచ్చు, విద్యా విధానాలు కావచ్చు, మన యొక్క పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా, పరిపూర్ణమైనటువంటి సమాజాన్ని అన్ని రంగాలలో అన్ని విషయాల్లో తీర్చిదిద్దడానికి అవసరమైనటువంటి విద్యా విధానం లేదు అని చెప్పేసి, సరే మనకున్నటువంటి స్వతంత్ర పూర్వం కావచ్చు, స్వతంత్ర తర్వాత కావచ్చు కూడా ఈనాటికి ఆ విధమైనటువంటి కార్యాచరణ కార్యక్రమాలు, కానీ కొంత ప్రయత్నం మాత్రం శిశు మందిరాల్లో జరుగుతున్న విషయం కూడా అక్షర సత్యం. ఒక పరిపూర్ణమైనటువంటి విద్యార్థి పరిపూర్ణమైనటువంటి సమాజంలో ఒక వ్యక్తిగా మారాలంటే తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల, పక్కవారి పట్ల అందరినీ కూడా ఒక నేను, నా సమాజం, నా కుటుంబం, నా దేశం, నా గ్రామం, ఈ సమూహం అంతా కూడా ఒక కుటుంబంగా ఒక చూసినప్పుడే, సమానంగా చూసినప్పుడే, అలాంటి ఆలోచన, అలాంటి వ్యక్తిత్వం మనలో వచ్చినప్పుడే అలాంటి విజేతల్ని ఈరోజు శిశు మందిరాల ద్వారా ఈరోజు కొంత ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఏసియన్ ఎండీ వై ఓంప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ శిశుమందిరాలు భారత సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందిస్తున్నాయని కొనియాడారు. చిన్ననాడు తరగతి గదుల్లో చేసిన అల్లరి, మధుర స్మృతులు తిరిగి రాలేవన్నారు. మనం ఎంత ఎత్తు ఎదిగినా తల్లిదండ్రులను, గురువులను మర్చిపోవద్దని ఆయన సూచించారు. విద్యార్థులకి నేను ఒకే ఒక
సూచన చేస్తున్నాను. ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు భయపడకుండా నేను ముందుకెళ్తాను, నాలో సత్తా ఉంది, నేను దేంట్లో వెనుకబడి లేను అని ముందుకెళ్తేనే వాళ్ళకి విజయం సాధించగలుగుతారు. ఎప్పుడు ఒకరిని చూసి భయపడకుండా వాళ్ళు ఏమవుతారో నేనేమవుతానో అని అనుకోకుండా ధైర్యంగా ముందుకెళ్ళిన వాళ్ళకే విజయం అందిస్తుంది. వాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేకుండా ఎప్పుడైతే చదువులో కానీ ఆటపాటల్లో కానీ వాళ్ళు రాణిస్తారో వాళ్ళ ఇంట ఎప్పుడు విజయం వాళ్ళకి తోడుగా ఉంటుంది. ముఖ్యంగా మనం పాత క్లాస్ ఏదైతే చదివిందో అది మనకి మార్కులు వచ్చినాయి, తక్కువ వచ్చినాయి, అది దృష్టిలో పెట్టుకొని ఇంకా భయపడకుండా చదివే విద్యార్థులు చాలా మంది ఉంటారు. అలా కాకుండా ఇంకా కొద్దిగా ధైర్యంగా నేను ఎందుకు చేయలేను, నేను ఎందుకు చదవలేను అనే ధైర్యంతో ఎప్పుడైతే వాళ్ళు ఇంకా ముందు క్లాసులలో చదువుతారో వాళ్ళకి ఎప్పుడో విజయం వరిస్తుంది. స్కూల్ జ్ఞాపకాలు ఇప్పుడు చూస్తుంటాం మనం. 50 years అయినా కానీ ఎవరైతే విద్యార్థులకు అందరికీ తెలిసిందో సరస్వతి శిశు మందిర్లో సెలబ్రేషన్ చేసుకుంటున్నారంటో తెలిసాగానే అందరు ఇక్కడికి వాళ్ళ ఉపాధ్యాయుల్ని కలవడానికి వస్తారు. ఎందుకంటే స్కూల్ మెమరీస్ ఎప్పుడు లైఫ్లో ఉంటాయి, అది అందరికీ తెలుసు. స్కూల్ మెమరీస్ ఎప్పుడు మర్చిపోం. స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ గురించి ఇంపార్టెన్స్ ఉండదు. ఎప్పుడైతే మనం కాలేజ్కి వెళ్తామో కాలేజ్లో వెళ్ళిన తర్వాత మనకి స్కూల్ ఇంపార్టెన్స్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం కాలేజ్ వదిలిపెడతామో కాలేజ్ గురించి ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అంటే చదువు అయిపోయిన తర్వాత మనకి ఎడ్యుకేషన్ లైఫ్ మొత్తం వస్తుంది. ఎప్పుడు పాస్ట్ గురించి మనం బాధపడుతూ ఉంటాం. అంటే అయ్యో అక్కడ ఎంజాయ్మెంట్ ఉండే కానీ నేను అంతా చేయలేకపోయినామని. కానీ ఎప్పుడు లైఫ్ ప్రజెంట్ మూమెంట్ ఉంటే ఎప్పుడు కూడా జీవితం అనేది మనకు ఉత్సాహం నింపుతుందని కోరుకుంటూ స్వామి వివేకానంద లాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని జీవిత లక్ష్యాలను ఛేదించాలని ఎంపీ నగేష్, ఎమ్మెల్యే జోగురామన్న సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో శ్రీపురం పరస్పర సహకార బ్రాహ్మణ గృహ సంఘం ముద్రించిన క్యాలెండర్లను వారు ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరిలో విశేషమైన ప్రతిభా పాఠవాలు ఉంటాయని, కానీ వాటిని వెలికితీసి పదును పెట్టినప్పుడే ఉత్తములుగా తీర్చిదిద్దబడతారని ఎంపీ నగేష్, ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తిరుపల్లి రామాలయంలో శ్రీపురం పరస్పర సహకార బ్రాహ్మణ గృహ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు సంఘం 2019 నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. చివరగా అతిథులను బ్రాహ్మణోత్తములు వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, బ్రాహ్మణులు పాల్గొన్నారు. బింబే చంద్రకాంత్ గారికి మదన్ చల్లవారు. ఈ మేరకు ఎంపీ నగేష్ మాట్లాడుతూ నిత్య జీవితంలో క్యాలెండర్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. గతంలో జరిగిన కార్యక్రమాలను పునశ్చరణ చేసుకోవడానికి, రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాల సరళిని గమనించడానికి కాలసూచీలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. 12 నెలల కాలచక్రంలో జరగబోయే శుభకార్యాల సరళిని క్యాలెండర్లు తెలియజేస్తాయని అన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే క్యాలెండర్ అనేది ఉదయం లేస్తే ఫస్ట్ క్యాలెండర్ చూడడం, చాయో కాఫీ తాగి చూసి, లేకపోతే ఏ డేట్స్లో ఏమిటి ఎంగేజ్మెంట్స్ అన్నీ కూడా రాసుకొని పెట్టుకోవడం. ఇది చాలా రోజుల నుంచి మనకు అవసరమైనటువంటి దాన్ని ఈరోజు ఆవిష్కరించడం, మీరందరూ కూడా దాన్ని యూజ్ చేసుకోవడం. ఇందాక మా మిత్రులు అంటున్నారు, అరుణ్ క్యాలెండర్ మాకేం అవసరం లేదు సార్, మేమే తయారు చేస్తున్నాం కదా, మాకేం అవసరం అని చెప్పేసి మా మిత్రులు అంటున్నారు. కానీ సరే ఇన్ ఫ్యూచర్లో డైలీ ఏంటిది అనేది అయినప్పటికీ మనం పునశ్చరణ లెక్క అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడానికి, పాత వాటిని కూడా ఒకసారి నెమరు వేసుకోవడానికి, మునుముందు ఏం వస్తున్నాయి, ఏం రాబోతున్నాయి, ఏం చేయవలసినాయి, ఏం చేయడానికి ఆస్కారం ఉన్నాయి అనేది స్టాండ్గా అప్పుడప్పుడు చూసుకోవడానికి మనకిది దోహదపడుతుంది. కాబట్టి ఇది చాలా అతి ముఖ్యమైనటువంటిది. దాంట్లో బహుశా మొత్తం అన్ని వివరాలన్నీ కూడా ఏ నెలలో ఏమొస్తున్నాయి, ఏ విధంగా చేయాలో మొత్తం ఉన్నాయి. కాబట్టి ఈ 12 నెలల యొక్క కాలచక్రంలో జరగబోయే కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు, లేకపోతే
ఏ గడియలు ఎప్పుడున్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది ఉదయం లేవగానే చూస్తే ఓహో పలానా టైంకి పలానా ఈ విధంగా ఉంది, పలానా టైంకి ఈ విధంగా ఉంది అని చెప్పేసి చూసుకొని మన కార్యక్రమాల్ని ముందుకు సాగడానికి జరిపించడానికి ఆస్కారం ఉంది. అంతకుముందు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ అందరూ సమిష్టిగా ఉన్నప్పుడే దేన్నైనా సులువుగా సాధించవచ్చన్నారు. మనకు ఉన్న బలాన్ని తక్కువ అంచనా వేయకుండా దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. బ్రాహ్మణ కులస్తులు అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉండేలా తన వంతు సహాయ సహకారాలను అందజేస్తానని తెలిపారు. ప్రతిరోజు మరియు క్యాలెండర్ చూసుకొని మనం మన కార్యాచరణ ప్రారంభించుకుంటాం. ఈ సందర్భంగా శ్రీపురం పరస్పర సహకార బ్రాహ్మణ గృహ సంఘం ఆదిలాబాద్ తరపునైతే మనం ఈరోజు క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉన్నాము. మొత్తంగా ఈరోజు మేము అనేక సంఘాలు కానీ అనేక ఉద్యోగ సంఘాలు కానీ మరి మనం నిత్య కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మరి బ్రాహ్మణ సభ శ్రీపురం ఏదైతే హౌసింగ్ నిర్మాణం చేసుకోవడానికి లేఅవుట్ కూడా సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఇప్పుడే సోదరుడు చెప్పినట్టు మనం ఏదనుకున్నా సాధించడంలో ఏది కూడా అడ్డు కాదు. మన సమైక్యత ముఖ్యం, మనం అందరం ఐక్యంగా ఉండడం ముఖ్యం. ఐక్యంగా ఉంటే ఏది సాధించలేమనేది అది కొందరు అనుకుంటారు తప్ప అందుకొరకే అది స్వామి వివేకానంద గారు చెప్పారు, బలమే జీవనము బలహీనమే మరణం అంటాం. కాబట్టి మనం బలహీనం అనుకుంటే మనం ఎప్పుడు కూడా ఏది సాధించలేము. కాబట్టి బలం ఉంది, శక్తి ఉంది, ఐక్యత ఉంది అంటే స్వామి వివేకానంద గారు చెప్పింది మరి మనందరం కూడా సూక్తులు ఎప్పుడు చదువుతూ ఉంటాం. కాబట్టి మీరు ఏదైతే కాళ్ళు అనుకున్నారో మీరు ఇంకా రేపు ఏదనుకున్నా ఒక బ్రాహ్మణ సమాజమే కాదు సమాజం హితం కొరకు హితం కొరకు మీరు ఏ కార్యక్రమాలు చెప్పినా మరి బ్రాహ్మణోత్సవం జరుగుతుంది. బ్రాహ్మణులు ఏం చెప్తే కదే జరుగుతూ ఉంది. మరి ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి మరి కార్యాచరణ చెత్తి కూడా మీరే చేస్తారు. కాబట్టి మన సమాజంతో పాటు మిగతా సమాజాలను కూడా ముందుకు తీసుకుపోవడానికి ధైర్యాన్ని ఇవ్వడానికి వాళ్ళకు కూడా సలహాలు సూచన ఇవ్వడానికి మీ ఆదేశాలు కూడా ఉంటే ఇంకా అనేక సంఘాలు అనేక మరి కులాల మతాలు కూడా బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం ముందు భారతీయులం, అందుకొరకే భారతదేశం ఉన్నటువంటి అందరం సమైక్యంగా ఉండేటైతే సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో మన ఆదిలాబాద్లో కూడా సిరిపురం అయితే మీ ఖాళీ పెట్టుకున్నారో ఇంకా అటువంటి మంచి ఖాళీలు కానీ బ్రాహ్మణ సమైక్య కానీ బ్రాహ్మణ కులస్తులు కానీ ఇంకా అన్ని రకాల ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి కూడా భగవంతుని ప్రార్థించుకుంటూ అన్ని వర్గాల ప్రజలు భేదభావం లేకుండా సోదరభావంతో మెలిగినప్పుడే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాల అధ్యక్షులు హమీద్ మహమ్మద్ ఖాన్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ముస్లింల హక్కుల సాధన కోసం జమాయితే ఇస్లామీ హింద్ నిరంతరం పాటుపడుతుందని తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాల అధ్యక్షులు హమీద్ మొహమ్మద్ ఖాన్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ఇస్లాం ప్రాముఖ్యత, యువత పాటించాల్సిన పద్ధతులు, నియమ నిబంధనలు తదితర అంశాలపై ఉపదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎన్ బేగ్ జాహిద్, వక్తలు సాదిక్ అహ్మద్ దావత్, మాలిక్ మెహతీం ఖాన్, అబ్దుల్ రాఖీబ్ లతీఫ్, జిల్లా అధ్యక్షుడు నదీం అర్షద్తో పాటు జిల్లా కమిటీ సభ్యులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు హమీద్ మొహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనల ప్రకారం అందరూ సన్మార్గంలో నడుచుకోవాలని సూచించారు. అన్ని మతాలను గౌరవించాలని ప్రవక్త సూచించారని తెలిపారు. మానవజాతికి దిక్సూచిగా అమూల్యమైన దివ్య ఖురాన్ను అల్లా ప్రసాదించారని, అలాంటి ఖురాన్ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ రోజూ చదవాలన్నారు. అదేవిధంగా మత పెద్దల ప్రసంగాలు వినడం, నమాజ్ చేయడాన్ని నిత్య జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని అన్నారు. आप सल्लल्लाहु अलैहि वसल्लम
జీవితంలోని గడిచిన మధుర క్షణాలను మన ముందుకు తీసుకువచ్చేవి కెమెరా, వీడియోగ్రఫీ అని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఆదిలాబాద్లో ఆల్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెడ్డింగ్ వర్క్షాప్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఆదిలాబాద్ ఆల్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వెడ్డింగ్ వర్క్ షాప్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ మెంటర్ గోపీకృష్ణ సొసైటీ సభ్యులకు కెమెరా వాడకంలో నూతన పద్ధతులపై పలు మెళుకువలను, సూచనలను అందజేశారు. అనంతరం సొసైటీ ప్రకటించిన ప్రైజ్ లిస్టును ఎమ్మెల్యే ఆవిష్కరించారు. చివరగా సొసైటీ సభ్యులు ఎమ్మెల్యేకు జ్ఞాపికను అందజేస్తూ పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సాజిదుద్దీన్, సంఘం జిల్లా అధ్యక్షులు కిరణ్, ఉపాధ్యక్షుడు సతీష్ యాదవ్, కోశాధికారి సందీప్, నరేష్, సతీష్లతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. అధ్యక్షులు కత్తూరు కిరణ్ కుమార్ గారు పూలమాల, అలాగే సైజులో చిన్నదైనా కూడా ఎంతో వాల్యుబుల్ సార్, మాకు చేతనైనంత మేము ఇస్తున్నాం, ఇది ఆశిస్తున్నాం. మా ఈ చిన్న ఈ బహుకరణ పెరుగుతున్నాయి ప్రతి ఒక్కటి. మా టెక్నాలజీ పెరుగుతుంది, టెక్నాలజీ పెరిగినప్పుడు మేము మళ్ళీ వాటిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఫోటో ఆల్బమ్ అనేది పాత జ్ఞాపకాలను, కోల్పోయిన ఆప్తుల సంబంధాలను, కళ్ల ముందు కదలాడేలా చిత్రాలను మన ముందు ఉంచుతుందని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఫోటోగ్రఫీలో రాణించాలని సూచించారు. ఇలాంటి వర్క్షాపులు కొత్తగా ఈ రంగంలో వచ్చేవారికి తమ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కిరణ్ చెప్తా ఉన్నాడు, ఒక 400 మంది సభ్యులు ఉన్నారు. మరి అతనే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కూడా కనీసం ఆ లెక్కలతోటి ఒక 1000 మంది వరకు ఉండొచ్చు. మరి 1000 కుటుంబాలు మరి ఇలా మీ కళ ద్వారా, మీకున్నటువంటి ఈ టెక్నాలజీ ద్వారా నేర్చుకున్నటువంటి మరి మీ కుటుంబాలు, మీ కుటుంబాలతో పాటు ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఫోటోగ్రఫీకి వెళ్ళే ఫోటోగ్రాఫర్స్ తోటే మరి ఇలా మనం భారతదేశ ప్రభుత్వమైన, రాష్ట్ర ప్రభుత్వమైన ఏ కార్యక్రమాలు చేసుకున్నా ఈ ఫోటోలతోటే, ఫోటోగ్రఫిక్స్ తోటే మరి ఈరోజు మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ సందర్భంలో మరి ఇటువంటి వర్క్ షాప్ పెట్టుకోవడం ఆదిలాబాద్ జిల్లాలో అవసరం. ఎందుకంటే ఆదిలాబాద్ అంటేనే హైదరాబాద్ నుంచి రావడం అంటే చాలా కష్టం. ఎవరైనా అడిగినా ఆదిలాబాద్ రావాలంటే అన్న బాగా ఇబ్బంది అవుతుంది మాకు. అసలు ఆదిలాబాద్ అంటే రాదు, ఆదిలాబాద్ జిల్లా పేరు చెప్తేనే భయం. అటువంటి జిల్లాలో మనం పుట్టినాం. మరి అటువంటి జిల్లాకి ఇప్పుడు రమేష్ కానీ, ఇప్పల రమేష్ కానీ, మిగతా గోపికృష్ణ రెడ్డి కానీ, అంటే ఆదిలాబాద్కి వచ్చిన తర్వాత ఇప్పుడు రోడ్ల సౌకర్యం ఏర్పడింది. ఒకప్పుడు రోడ్డు లేనప్పుడు 8 గంటలు ఆదిలాబాద్ పోను అంటే అప్పటి బాధలు పట్టుకొని చెప్తారు తప్ప ఇప్పుడు మన కమ్యూనికేషన్ పెరిగిపోయింది, అంత రాకపోకల సౌకర్యాలు పెరిగాయి. కాబట్టి ఇప్పుడు మీకున్నటువంటి వృత్తిలో ఇంకా ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ఇటువంటి వర్క్ షాప్స్ ఎంతో దోహదపడతాయి. ఇటువంటి వర్క్ షాప్ ద్వారా ఆదిలాబాద్ ఉన్నటువంటి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కూడా మంచి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ మంచి ప్రొఫెషనల్స్ గా, మంచి ఫోటోగ్రాఫర్స్ గా మరి మంచి తయారవుతారని చెప్పి కూడా ఈ వర్క్ షాప్ ద్వారా మనకు అది తృప్తి అవుతుందని చెప్పి కూడా నాకు ఆశ, నమ్మకం ఉంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కూడా హైదరాబాద్ వాళ్ళకి అంతే, ఆదిలాబాద్ వాళ్ళు కూడా అంతే అన్నటువంటి ఆ భావనతోటి మీరు వర్క్ షాప్ ఏర్పాటు చేసుకున్నారు. తప్పకుండా మీ అందరినీ మరి పేరున మరొకసారి అభినందిస్తూ, పేద ప్రజలకు సహాయం చేయడంలోనే ఎంతో సంతృప్తి, ఆనందం నెలకొంటుందని సఫా బైతుల్మాల్ జాతీయ నాయకులు, ప్రముఖ వక్త మౌలానా సయ్యద్ తలహా ఖాస్మీ చెప్పారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఆ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. సఫా బైతుల్మాల్ స్వచ్ఛంద సంస్థ తెలంగాణ, ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల సదస్సును జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముంబైకి చెందిన ఆ సంస్థ జాతీయ నాయకులు, ప్రముఖ వక్త మౌలానా సయ్యద్ తలహా ఖాస్మీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గయాజ్ అహ్మద్ రసాదీతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన ఆ సంస్థ ప్రముఖులు, సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2 రాష్ట్రాల్లో 18 సఫా బైతుల్మాల్ సంస్థల శాఖల ద్వారా అందిస్తున్న సేవా కార్యక్రమాలను ఆయా సంస్థల సభ్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆఫీస్ ఖాసిం,
ప్రధాన కార్యదర్శి మౌలానా ముబషీర్, ఉపాధ్యక్షులు ఇలియాజ్, హఫీజ్ బషీర్, అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ అక్బరుద్దీన్ హుస్సేని మాట్లాడుతూ ప్రతి ఏటా వార్షిక సదస్సును ఒక ప్రాంతంలో నిర్వహిస్తామని, అందులో భాగంగా ఈ సంవత్సరం ఆదిలాబాద్లో రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో సంస్థ ఆధ్వర్యంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించనున్నట్లు తెలిపారు. ముస్లిం సోదరులంతా రాగద్వేషాలు, కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. आज बरोज़ इतवार सुबह 9 बजे से ये प्रोग्राम सालाना सफ़ा बैतुल माल इंडिया के ज़ेर एहतमाम रियासती तारुफ़ी सालाना इजलास चल रहा है और इस इजलास में तकरीबन 18 ब्रांच 18 शाखों के ज़िम्मेदारान यहाँ पर आए हैं और तकरीबन 500 मेहमान इकराम जो बाहर से हमारे रियासत तेलंगाना आंध्रा से तशरीफ़ लाए हैं और इस इजलास के मेहमान खुसूसी हज़रत मौलाना मोहम्मद सैयद मोहम्मद तलहा साहब कासमी नक्शबंदी दामत बरकातुहुल आलिया जो बम्बई से तशरीफ़ ला रहे हैं। और ये इजलास इसलिए मुनाकिद किया जा रहा है कि सफ़ा बैतुल माल पूरे इंडिया में बिला लिहाज मजहब व मिल्लत यानी हिंदू मुस्लिम सिख ईसाई किसी ज़ात और पात को देखे बग़ैर पूरे एतबार से मेहनत और ख़िदमत करती है और इंसानियत की बुनियाद पर ख़िदमत करती है। यहाँ हिंदू मुस्लिम सिख ईसाई कोई नहीं देखा जाता और इस इजलास के ज़रिए से हम ये पैगाम देना चाहते हैं कि पूरी इंसानियत को इस वक्त जो झिझकती हुई और जो इंसानियत मर रही है, इस वक्त ज़रूरत है कि इंसानों की खिदमत की जाए, तो उसके लिए ये इजलास बुलाया गया और इस इजलास में अल्हम्दुलिल्लाह कई सैकड़ों के अफराद में लोग शरीक हैं और सब लोग यही इंसानियत का नाम लेकर और इंसानियत का काम लेकर यहाँ से जा रहे हैं। तो इस इजलास के ज़रिए से हम पूरा पैगाम ये देना चाह रहे हैं कि हम इंसानियत के नाते हम हिंदुस्तान में जिसे ये कहा गया सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा और मज़हब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदुस्तान हमारा, यही पैगाम हम सारी दुनिया को देना चाहते हैं। और हम तमाम लोगों से गुजारिश करते हैं कि सफ़ा बैतुल माल आदिलाबाद को और सफ़ा बैतुल माल इंडिया को मुस्तहकम और मजबूत करें और हर तरीके से इसका ताउन करें तो इंशाअल्लाह गरीबों, यतीमों, बेवाओं और मिस्किनों का बहुत ज़्यादा फ़ायदा होगा। ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ గ్రామాభివృద్ధికి నూతన సర్పంచులు పాటుపడాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో పలువురు సర్పంచులను సన్మానించి వారిని అభినందించారు. ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆదరణ తగ్గలేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజారెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మావల సర్పంచ్ ప్రమీలా రాజేశ్వర్, చించుఘాట్ సర్పంచ్ శ్యామరావులను పార్టీ నాయకులతో కలిసి ఘనంగా సన్మానించారు. పూలమాలలు, శాల్వాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ మావల, చించుఘాట్ సర్పంచులుగా టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. గాంధీ మహాత్ముడు కలలుగన్నటువంటి ఈ భారతదేశాన్ని, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి అన్ని విధాలుగా మరి ప్రజా సంక్షేమాలు చేరాలన్న తలంపుతో మరి మన యొక్క మహాత్మా గాంధీ కలలుగన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నాయి. కాబట్టి మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడతగా గౌరవనీయులు మా పార్టీ క్రియాశీల నాయకుడు మరి ఎస్టీ నాయకుడు కుమ్రం శ్యామరావు గారు మరి చించుఘాట్ ప్రజలు అఖండమైనటువంటి ఆయన చూపినటువంటి బాటలో మరి ఆయన ఆ ప్రజలకు చేసినటువంటి సేవా మార్గంలో మరి ప్రజలందరూ ఏకతాటిపై ఇచ్చేసి ఆయనను యునానమస్గా ఎన్నుకున్నారంటే చించుఘాట్ ప్రజలందరికీ నేను మనస్పూర్వకంగా ఆ గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఆదిలాబాద్ నియోజకవర్గంలోని మావల గ్రామ పంచాయతీ అతిపెద్ద గ్రామ పంచాయతీ. మరి మనకు మొట్టమొదటిగా ఆదిలాబాద్ రావడానికి తలమానికమైనటువంటి మావల గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. మరి అక్కడ ఆ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అనన్యమైనది. మరి జీవితంలో ఎప్పుడు కూడా మరవరానిది. ప్రజాసేవకే అంకితమై సర్పంచ్ దొగ్గిలి రాజేశ్వర్ గారి సతీమణి ప్రమీల గారు
ప్రమీల గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి వారు కూడా ఆ గ్రామ ప్రజలకు మరి ఎంతగానో రుణపడి ఉంటారు. బీసీ స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5వ తేదీన నిర్వహించే ఉచిత జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని టీఆర్ఎస్ పట్టణ యువజన సంఘ నాయకులు శంకర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని దస్నాపూర్ బీసీ స్టడీ సెంటర్లో ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే జాబ్ మేళాలో నిరుద్యోగులు పాల్గొనాలని సూచించారు. మరి ఆదిలాబాద్ జిల్లాలో మెగా జాబ్ మేళా బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బీసీ, ఎస్టీ, ఎస్సీ అలాగే మైనార్టీ విద్యార్థులకు అలాగే 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినటువంటి నిరుద్యోగ యువతకు మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి కార్పొరేట్ సంస్థలను పిలిపించి ఇక్కడ బీసీ స్టడీ సర్కిల్లో తేదీ 5 నాడు మెగా జాబ్ మేళా నిర్వహించడానికి మరి పూర్తి ఏర్పాట్లు చేశారు. మరి ఇందులో భాగంగా మా ఆదిలాబాద్ టీఆర్ఎస్ పట్టణ యోజన విభాగం పక్షాన మేము ఆదిలాబాద్ నిరుద్యోగ యువతకు పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మరి ఎవరైతే చదువు పూర్తి చేసి ఖాళీగా ఉన్న విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలు పొందాలని సూచిస్తున్నాం. మరి ఇందులో హైదరాబాద్ నుంచి దాదాపు కార్పొరేట్ సంస్థలకు చెందినటువంటి అపోలో మిడిల్ స్కిల్స్ సంస్థ, అలాగే టాటా స్ట్రైవ్, అలాగే జేఎంఆర్ సంస్థ వారు, అలాగే స్టెప్ ఆధ్వర్యంలో హోటల్ మేనేజ్మెంట్, టాలీ కోర్సులకు మరి వీటికి సంబంధించినటువంటి కోర్సులు మరి ఉచితంగా మీకు 3 నెలలు ఉచితంగా శిక్షణ ఇచ్చి భోజన వసతి కల్పించి రూమ్ వసతి కల్పించి మీకు చక్కగా ఇందులో ఏ రంగాల్లో కోర్సులో చక్కటి నైపుణ్యాన్ని ఇచ్చి మీకు జాబులు కల్పించడానికి సంస్థ సంబంధించినటువంటి ప్రతినిధులు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. కావున ఇట్టి అవకాశాన్ని మీరు వినియోగించుకొని మరి ఉపాధి పొందాలని కోరుతున్నాం. మరి ప్రత్యేకంగా బీసీ వారికి మెజిషియన్, టాలీ, అసిస్టెంట్ డెంటల్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాల్లో మరి వీరికి కూడా శిక్షణ ఇచ్చి వీరికి కూడా ఉపాధి కల్పించడానికి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మరి దీనికోసం మీరు మీ వెంట మీ విద్యార్హత అయినటువంటి ధృవీకరణ పత్రాలు, మీ కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, అలాగే రేషన్ కార్డ్, అలాగే 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని దస్నాపూర్ దగ్గర గలటువంటి బీసీ స్టడీ సర్కిల్ మెయిన్ బ్రాంచ్లో తేదీ 5వ తేదీ నాడు వీటిని తీసుకొచ్చి మరి ఇంటర్వ్యూకు పాల్గొని మరి మీరు సెలెక్ట్ అయ్యి ఉపాధి అవకాశాలు పొందాలని మేము కోరుతున్నాం. మరి అలా బీసీ స్టడీ సర్కిల్లో ఈ నెల 5వ తేదీ ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు ఈ ఉద్యోగ మేళా నిర్వహించడం జరుగుతుంది. చిన్నారులను కరాటేలో నిష్ణాతులుగా తీర్చిదిద్ది జాతీయ స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా చూస్తామని జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు చుక్కా ధర్మరాజు పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని ఎస్ఆర్ఎం గురుకుల్ స్కూల్లో గ్రేడింగ్ మరియు శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. చిన్నప్పటి నుంచే కరాటే సాధన చేయించి చిన్నారుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కృషి చేస్తున్నట్లు జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు చుక్క ధర్మరాజు అన్నారు. పట్టణంలోని ఎస్ఆర్డీజీ స్కూల్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రేడింగ్ మరియు శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు పలు అంశాల్లో తర్ఫీదునిచ్చారు. వివిధ అంశాల్లో శిక్షణ పొందిన చిన్నారులు ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు రాపోయి సుదర్శన్, రజనీకాంత్, మురళి, సాయి కృష్ణ, హరికృష్ణ, వీరేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చుక్క ధర్మరాజు మాట్లాడుతూ జపాన్ కరాటేను చిన్నప్పటి నుంచి నేర్పించడం ద్వారా వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్ది ఒలింపిక్ పోటీల్లో పాల్గొనేలా చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీలను నిర్వహిస్తూ అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆత్మరక్షణ కోసం సాంప్రదాయ కరాటేను నేర్పించడంతో పాటు క్రీడల్లో రాణించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఒలింపిక్స్కు పంపే లక్ష్యంగా తెలంగాణ శాఖ నుండి ఒలింపిక్స్కు పంపే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి అంటే భారతదేశం మొత్తం మీద ప్రతిష్టాత్మకంగా తెలంగాణ శాఖలో అంతర్జాతీయ స్థాయి లబ్ధ ప్రతిష్ఠులైన రీసెంట్గా జపాన్ మాస్టర్స్ తీసుకురావడం జరిగింది. వారి ద్వారా జపాన్ నగరంలోని టోక్యో నగరంలోని ప్రధాన ఇన్స్ట్రక్టర్స్ అంటే మన వరల్డ్ చీఫ్ మెయిన్ డోజో ఇన్స్ట్రక్టర్స్ తీసుకొచ్చి డైరెక్టర్ గారిని తీసుకొచ్చి మొన్ననే ప్రాథమిక శిక్షణ మరియు ఆధునిక సాంకేతిక విస్తృత శిక్షణ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం జనవరి మాసంలో ఆ కార్యక్రమం ఉంటుంది వేరియస్ ప్లేసెస్. ఈసారి ఘనత ఏంటంటే
సుదర్శన్ గారి చొరవతోటి ఈసారి రెండోసారి మనం జాతీయ స్థాయి కరాటే పోటీలు నిర్వహించుకోవడం, జాతీయ స్థాయి ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. దానికి మన ప్రముఖ సినీ నటులు గోజోరియో బ్లాక్ బెల్ట్ మాస్టర్ సుమన్, ప్రముఖ సినీ నటుడు సుమన్ మరియు మాజీ ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కడియం శ్రేయర్ గారు రావడం జరిగింది. వారికి ఆ కార్యక్రమంలో విన్నవించుకుంది ఏంటంటే, ఈ స్కూల్లో తప్పనిసరిగా కరాటే కరికులం ప్రధానంగా పెట్టి దీన్ని పాఠ్యాంశంగా మార్చి కరాటే ఇన్స్ట్రక్టర్స్ అందరూ కూడా ఉపాధి కల్పించాలని చెప్పి సూచించడం జరిగింది. వారు వెంటనే స్పందించి తప్పకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీన్ని తప్పకుండా పాఠ్యాంశంగా కరాటే కరికులంని పాఠ్యాంశంగా పెట్టి అందరి ఇన్స్ట్రక్టర్లకు కూడా ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తామని వారు మాటిచ్చారు. ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ఈరోజు ఆదిలాబాద్ ప్రాంతం నందు ఆదిలాబాద్ జిల్లాలో ఈ పెద్ద ఎత్తున గ్రేడింగ్ టెస్ట్ మరియు ట్రైనింగ్ క్యాంపు నిర్వహించుకున్నాం. ఇటీవల అనారోగ్యంతో మరణించిన తమ తోటి స్నేహితుల కుటుంబాలకు చిన్ననాటి మిత్రులు ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపలగూడ గ్రామానికి చెందిన తోన్పుల అశోక్, ఆవుల కమలాకర్ కుటుంబాలకు జడ్పీఎస్ఎస్ పాఠశాల యాపలగూడ 1999-2000 బ్యాచ్ విద్యార్థులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇటీవల ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడ గ్రామానికి చెందిన తోన్పుల అశోక్, ఆవుల కమలాకర్లు గత నెలలో అనారోగ్యంతో మరణించారు. కాగా నిరుపేద కుటుంబానికి చెందిన అశోక్కు 2 ఆడపిల్లలు, భార్య ఉండగా కమలాకర్కు ఒక బాబు, పాప, భార్య ఉంది. అయితే ఇరువురి కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక స్తోమత, వ్యవసాయం లేకపోగా ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. దీంతో వారి చిన్ననాటి స్నేహితులు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల యాపల్గూడ 1999-2000 సంవత్సరానికి చెందిన 50 మంది పూర్వ విద్యార్థులందరూ కలిసి ఆ కుటుంబాలకు అండగా మేమున్నామంటూ ముందుకు వచ్చారు. ఆదివారం తోన్పుల అశోక్, ఆవుల కమలాకర్ కుటుంబాలకు వేరువేరుగా ₹50,000 చొప్పున మొత్తం ₹1,00,000 నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎస్ స్వామి, గిరీష్, గణేష్, విఠల్, సరిత, నర్సింగ్, వెంకటి, దేవన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాపల్గూడ గ్రామంలో జెడ్పీఎస్ఎస్ పాఠశాల పూర్వ విద్యార్థులమైనటువంటి 1999-2000 బ్యాచ్ విద్యార్థులమైనటువంటి మేము దాదాపు 50 మందిమి కలిసి ఈరోజు మా తోటి విద్యార్థి అయినటువంటి తోన్పుల అశోక్, అలాగే ఇంకో విద్యార్థి అయినటువంటి ఆవుల కమలాకర్ గారు గత నెలలో మరణించడం జరిగింది. సో వారు నిరుపేదమైనటువంటి స్థాయి నుంచి నిరుపేద వారు. సో వారికి రెక్కాడితే కానీ డొక్కాని పరిస్థితులు ఉండేవి. గత నెల చనిపోవడం జరిగింది. మాతో సాయంగా దాదాపు ₹1,00,000 పోగు చేసి ఈరోజు ఇద్దరికి చెరిసగము ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మా అందరం పూర్వ విద్యార్థులము కలిసి ఈరోజు యాపల్గూడ గ్రామానికి వచ్చి తోటి సహాయంగా ఇవ్వడం జరిగింది. మేమందరం కలిసి ఆర్థిక సహాయంగా దాదాపు ₹1,00,000 జమ చేయడం జరిగింది. అయితే ఇంకో విషయం ఏంటంటే, 2 విద్యార్థులు ఉండడం వల్ల ఇంకో వ్యక్తి ఆవుల కమలాకర్ మారుగూడ గ్రామస్తుడు, ఆయనకు ప్లస్ ఈయనకు 2 కలిపి చెరువు సగం ఆర్థిక సహాయంగా ప్రకటిస్తున్నాము. ఇది ఇక ముందు కూడా కంటిన్యూ చేస్తామని మేమందరం వాగ్దానం చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యక్తిత్వ నిర్మాణం శిశుమందిరాలతోనే సాధ్యం. స్వర్ణ జయంతి ఉత్సవాలలో ఎంపీ గోడం నగేష్. సమాజ హితం కోసం పాటుపడటం అభినందనీయమని వెల్లడి. వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలి. ఎమ్మెల్యే జోగురామన్న పిలుపు. ఎంపీతో కలిసి బ్రాహ్మణ సమాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.